హనుమాన్ లాంటి మహాశక్తివంతుడు ఉన్న మహాభారత యుద్ధంలో ఎందుకు పోరాడలేదు? అసలు కారణం వింటే మీరు ఆశ్చర్యపోతారు. సో వీడియో వరకు చూడండి. యుద్ధానికి ముందు అర్జునుడు హనుమంతుడితో ఇలా అడిగారు, స్వామి నువ్వు నాకు తోడుగా యుద్ధానికి రా అని అడిగారు. హనుమంతుడు నవ్వుతూ ఇలా అన్నారు, నేను రథం మీద నీతో ఉంటా, కానీ యుద్ధంలో కాదు. అలా హనుమంతుడు అర్జునుడి రథధ్వజం మీద రక్షకుడిగా కూర్చున్నారు. ఒక రోజు కర్ణుడు బాణాల వర్షం కురిపించారు. ఆ బాణాలు శ్రీకృష్ణుడిని గాయపరిచాయి. అది చూసిన హనుమంతుడు ఆగ్రహంతో గర్జించారు. వెంటనే కర్ణుడిని సంహరించాలని ప్రయత్నించారు. వెంటనే శ్రీకృష్ణుడు హనుమంతుణ్ణి ఆపి ఇలా చెప్పాడు, హనుమాన్ ఇది త్రేతాయుగం కాదు, ద్వాపర యుగంలో ఉన్న యోధులు బలహీనులు, నీ యొక్క దెబ్బతోనే యుద్ధం నాశనం అవుతుంది అని చెప్పారు. అలా హనుమంతుడు కృష్ణుడు వాక్యానికి తల వంచి తన శక్తిని అదుపులో పెట్టుకున్నారు. అందుకే హనుమంతుడు మహాభారత యుద్ధంలో పోరాడలేదు. ప్రతి ఒక్కరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేసి అండ్ డూ ఫాలో డేర్ దినేష్.